చేసిన తర్వాత మనిషిని చేసి ఆయన ఆ మనిషిని మట్టితో చేసి ఆ మట్టితో చేసిన మనిషికి ఊపిరిని పోసి ఆ మనిషికి ఈ సృష్టి అంతటిని కూడా బహుమానంగా ఇచ్చి ఈ సృష్టి అంతా మీ కొరకే చేశాను, మీరు సంతోషించడానికి, మీరు ఆనందించడానికి చేశాను అని ఆ దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు మనిషికి బహుమానంగా ఇచ్చింది ఈ సృష్టి. అందుకని ఆయన బైబిల్ గ్రంథం ఏమంటూ ఉంది అనంటే సృష్టికర్త అని పిలుస్తూ ఉంది. చాలా సార్లు మనకి సృష్టికర్తకి సృష్టానికి తేడా తెలియదు. సృష్టికర్త అంటే అర్థం ఏంటి అనంటే చేసిన వాడు అని అర్థం, నిర్మించిన వాడు అని అర్థం, తయారు చేసిన వాడు అని అర్థం, పుట్టించిన వాడు అని అర్థం. అన్నిటికన్నా మించి ఏమీ లేని దగ్గర అన్నింటినీ కూడా ఉనికిలోకి తీసుకొచ్చిన వాడని అర్థం. మీ జ్ఞాపకం ఉందో లేదో, నేను ఒక 2-3 సంవత్సరాల క్రితం ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఇలా మాట్లాడాను. యేసుక్రీస్తు ప్రభు మనిషిని మట్టితో చేశాడని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. అయితే ప్రపంచంలో చాలా మంది ఏమంటారు అంటే మనిషి ఇక్కడి నుంచి వచ్చాడు, అక్కడి నుంచి వచ్చాడు, ఇలా వచ్చాడు, అలా వచ్చాడని చెప్తారు. దాని ప్రకారం కుల వ్యవస్థలు కూడా పెట్టారు. అయితే బైబిల్ గ్రంథం మాత్రం మొహమాటం లేకుండా చాలా స్పష్టంగా మనిషిని మట్టితో దేవుడు చేశాడు అని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. ఎందుకు చేశాడో లేదో ఒక చిన్న ప్రూఫ్ మీరు అర్థం చేసుకోవడానికి నేను ఇలా చెప్తాను. మీరు ఎప్పుడన్నా కానీ ల్యాబొరేటరీకి వెళ్తే, బ్లడ్ టెస్ట్లు చేయించుకోవడానికి వెళ్తే డాక్టర్ గారు అమ్మ నీకు రక్తం తక్కువగా ఉంది, వెళ్ళి ఒకసారి పరీక్ష చేసుకో అంటారు. ల్యాబ్లోనికి వెళ్తే రక్తం తీసి బ్లడ్ టెస్ట్ చేస్తారు. నేను కూడా యేసుక్రీస్తు ప్రభు సేవ చేయడానికి మునుపు నేను బై ప్రొఫెషన్ నేను ఎవరిని అంటే ల్యాబ్ టెక్నీషియన్ అంటారు. అంటే రక్త పరీక్షలు చేయడం నా వృత్తి. రక్త పరీక్ష చేసేటప్పుడు రక్తం తీసి మేము ఏం చేస్తామంటే ల్యాబ్లో దాన్ని పరీక్ష చేస్తాం. పరీక్ష చేసినప్పుడు అందులో ఐరన్ తక్కువ ఉందమ్మా అని అంటారు. ఏం తక్కువ ఉందంటారంటే ఐరన్ తక్కువ ఉందంటారు. మనిషిలోనికి ఐరన్ ఎలా వచ్చింది? ఇంకొక టెస్ట్ చేసి అంటారు కాల్షియం తక్కువ ఉందండి, మీ ఎముకలు బలహీన పడ్డాయంటారు. మనిషిలోకి కాల్షియం ఎలా వచ్చింది? ఇంకొక టెస్ట్ చేసి అంటారు మీ శరీరంలో మెగ్నీషియం తక్కువైంది, పొటాషియం తక్కువైంది, ఈ పేర్లన్నీ మీకు తెలియకపోవచ్చు, అందుకని మీకు లోపం అందండి అని అంటారు. కానీ మీరు బాగా గమనిస్తే ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయంటే డాక్టర్ గారు ఇలా చెప్తారు. ఏమంటారు అని అంటే రక్తం తక్కువ ఉంటే తోటకూర తినమంటారు. తోటకూర తింటే ఐరన్ ఎక్కడ వస్తుంది? ఎందుకు వస్తుంది అని అంటే ఐరన్ నేలలో ఉంది. తోటకూర ఏం చేస్తుంది అని అంటే అది మనకి తీసుకుని ఇస్తుంది. మీకు ఒకవేళ ఎముకలు బలహీనంగా ఉన్నాయనుకోండి, నువ్వులు తినమంటారు. నువ్వులు ఎందుకు తినాలి? కాల్షియం నువ్వుల్లో ఎక్కడ ఉంది అంటే నేలలో ఉంది. చెట్టు ఏం చేస్తుంది అని అంటే, మొక్క ఏం చేస్తుంది అని అంటే నువ్వుల్లోకి దాన్ని తీసుకొస్తే ఆ నువ్వులు మనం తింటాం. ఒక రకంగా చెప్పాలి అని అంటే దేవుడు మనిషిని మట్టితో చేశాడు అనడానికి మనకి ఏం కావాలన్నా ఈ మట్టి మీదే ఆధారపడాలి. మట్టి లేకుండా మనిషి బ్రతకలేడు. ఎందుకొరకు అనంటే బైబిల్ గ్రంథం చెప్తుంది మనిషిని దేవుడు మట్టితో చేశాడు. మనిషి బ్రతకాలంటే మట్టి కావాలి, మనిషి చచ్చినా కూడా మట్టే కావాలి, చివరికి కలవాల్సింది కూడా మట్టిలోనే. ఇది బైబిల్ గ్రంథం చెప్తున్న సత్యం. మనిషికి ఎక్కడి నుంచి రాలేదు, మట్టిలో నుండి వచ్చాడు. ఈ మట్టితో మనిషిని ఎవరు చేశారు అనంటే ఈ సృష్టికర్త అయిన దేవుడు, ఈ సర్వ సృష్టిని చేసిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. సరే ఆయన మనిషిని చేశాడు. సరే ఆ మనిషిని చేసిన ఆయన మరి ఎందుకు మనిషిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది?